Har Har Shambho, Har Har Shambho, Har Har Shambho. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Play to start, and here's Ashdeep Singh. Straight away some swing. And anything down the leg side, and he's off and away. With a typical Steve Smith shot, hit on the up. రే ఉదయ్ ఎప్పుడు అయ్యానేంట్రా వేరే సాంగ్స్ అయినా బెటరా Hard, very hard. Second boundary for Smith. బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ వల్ల బలి అవుతున్న జనాలు పెరుగుతున్న సూసైడ్ మర్డర్స్. ఈరోజు ఉదయం అలెక్స్ అనే అమ్మాయి మృతి. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం అలెక్స్ని మర్డర్ చేశారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి MI9 న్యూస్ చూడండి.
రే ఉదయ్లో ఉన్నాడు కదరా. ఉదయ్లా ఉండడం ఏంటి బాయ్? ఉదయ్ని అనుకుంటా కదా, వెళ్ళి అడుగుదాం. ఏంటి మహా ప్రశాంతంగా చేసుకుని కొత్త పార్టీ వచ్చిందనా? ఏదన్నా ఉంటే నువ్వే చూసుకో, బయటకు వచ్చిన తర్వాత చెప్పు నాకు. ఇద్దరు మంచి వేడి మీద ఉంటారు కదా, కానివ్వండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్సాప్. చెప్పండి బ్రో, నేనేదో మాట్లాడాలన్నారు. చెప్తా కానీ ఓ పెగ్గల్పు. వస్తావని తెలిసే ఆల్రెడీ కలిపెట్టేసాను. తీసుకో. నువ్వు వేసుకో బ్రో. వద్దు బ్రో. ఏం కాదులే బ్రో. పర్లేదు వేసుకో బ్రో, ఈ ఒక్కరోజు నా కోసం. సరే ఇది వద్దులే బ్రో, బీరు తీసుకుంటా. చెప్ బ్రో, నేను ఇది అడగాలన్నా. పెట్టేద్దాం అనుకుంటున్నా. సరే ఆడదాం ఉండు బ్రో, ఓపెన్ చేసే మ్యాచ్. పెద్ద పెట్టేద్దాం అనుకుంటున్నా. పెద్దదా? పెద్దదా అంటే ఓ 10,000 ఇస్తావా? అంతకంటే పెద్దది. 20? అంతకంటే పెద్దది. 30? అంతకంటే పెద్దది. బ్రో 50? అంతకంటే పెద్దది. బ్రో అంతకంటే 1,00,000? అంతకంటే పెద్దది. బ్రో అంతంటే కుదరదు. ఆయన అన్న ఉంటాడు, అన్నని అన్నీ చూసుకుంటాడు. అన్న దగ్గరికి వెళ్దాం పదమ్మ. ఎంత వేసుకో. ఇప్పుడు వద్దు, అన్న బిజీ ఉంటాడు. రేపు వెళ్దాం, తీసుకెళ్తాను. తాగేసి. చియర్స్. చియర్స్. ఓకేనా బ్రో? రేపు ఈవినింగ్ కలుద్దాం. సరే మరి. సరే బ్రో, మరి రేపు వస్తా బ్రో. రైట్ బ్రో. ఏంటన్నా అంతలా దెబ్బలు తగలే? ఏమన్నా మెట్ల మించి పడిపోయిందా? ఎప్పుడు పైకి రాలేదు కదా, పైకి వెళ్తే అన్నీ అర్థమవుతాయి. ఏం అర్థమవుతాయినా? పైన ఉన్నది రుద్ర. నాగదోషం ఉన్న మనిషి బతుకుతాడేమో కానీ రుద్రత దోషం ఉంటే ఆ శివుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏంటన్నా ఏమేమో మాట్లాడుతున్నావు తిక్క తిక్కగా? అసలేం అర్థం అవట్లే. పైనున్నది రుద్ర, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏదైనా తేడా జరిగిందో నీ మెడ మీద కత్తి ఉంటుంది. ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఎవడు రుద్ర? పదా చూపిస్తా. ఓమైంది నాన్న, పైసలు కట్టకుండా ఎక్కడికి పారిపోతున్నావు? నేనెందుకు కట్టాలి? ₹1 కూడా కట్టను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏంటి మహా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఏం చేద్దాం వీడిని? వేసానా గంటలు భూమికి భారం కదా, నాకు అస్సలు గుర్తే రాలేదు మహా. ఏందని అలా కొట్టేసావు? ముఖం పచ్చడి వేసినావు, చచ్చిపోతాడు. నువ్వే కదా మహా భూమికి భారం అన్నావు, అందుకే పచ్చడి చేశాను. కనీసం కుక్కల కన్నా పనికొస్తాడని. ఎవర్రా అదే? లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావడం తెలీదా? నువ్వే కదన్నా, కొత్త కస్టమర్ వస్తే డైరెక్ట్ తీసుకురమ్మన్నా. నమస్తే అన్న. విన్నా నీ గురించి. వీళ్ళు చెప్తుంటే ఏదో అనుకున్నా కానీ డైరెక్ట్గా చూస్తుంటే ముచ్చబడిపోతున్నా అన్న. కొంచెం కడియం తీసి పక్క కొడతా, భయం వేస్తుంది. నిన్నేం చేయనులే, భయపడకు. ఎందుకు చంపేశారన్నా? అడుగుతున్నాడు కదా మహా, చెప్పు వీడికి. మా కుక్కలకి మటన్ తిని తిని బోర్ కొట్టేసింది, అందుకే వీని పచ్చడి వేసి. ఎంత ఇస్తావు బెట్టు? 5 lakhs చెన్నై మీద. కొంచెం ఆలోచించి పెట్టు. వేయి. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు మహా వీడు. చెన్నై 5 lakhs లాక్. ఇంకోసారి ఆలోచించు ఉదయ్.
లేకపోతే కుక్కలకు నువ్వు ముక్కలైపోతావు. లాక్ 5 lakhs చెన్నై. ఏంటి మహా వీడు ఇన్నిసార్లు బ్రతిమలాడుతున్నాడు? పోతే 5 lakhs, గెలిస్తే 15 lakhs. గెలిస్తే జాక్ పాటే. ఇంకా చూస్తావేంటి మహా, ఆన్ చేయి మ్యాచ్. గెలిచేసాం మహా. కంగ్రాట్స్ అన్న, గెలిచేసినాం మ్యాచ్. అరే నిజమే మహా, టీవీలో ఈరోజు రాశిఫలాలు చూశాను, అన్ని లాభాలే. నిజమే, నమ్మొచ్చు. నీ జాతకంలోనే లాభం ఉందన్న. ఏంటి ఉదయ్, నువ్వు చూసుకోలేదా రాశిఫలాలు ఈరోజు? చూసుకోవాలి కదా. 1 week టైం ఇవ్వండి అన్న, ఏదో ఒకటి చేసి 5 lakhs ఇచ్చేస్తా. ఇప్పుడు లేవేందయ్యా రఫీ? చూసుకోవాలి కదయ్యా ముందే. ఉన్నాయని అనుకున్నా అన్న. తెలుసుకోవాలి కదయ్యా రఫీ, చెప్పాలి కదా మహా నువ్వైనా వీడికి. నేను చెప్పినా అన్న. ఏంటి మహా, నాకు చెప్పకుండా చాలా చేస్తున్నావు, చాలా పెద్దోడు అయిపోయావు. కొంచెం టైం ఇవ్వండి అన్న, మీ 5 lakhs మీకు ఇచ్చేస్తా. సరేనా అన్న, వెళ్ళు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. చూసావు కదా ఇప్పుడు ఏమైందో. 1 weekలో ఇవ్వకపోతే ఇచ్చేస్తానా? పంపించే మహా, 1 weekలో ఇస్తానంటున్నాడు కదా, చిన్న పిల్లాడు భయపడతాడు. నువ్వు వెళ్ళినానా, వెళ్ళు. సరేనా. ఎందుకు నా బండికి ఇచ్చేసావు? రే కాల్ చెందుకు రా, కట్ చేస్తున్నావు. ఎవరు మీరు? నన్నెందుకు రౌండప్ చేస్తున్నారు? హే మూ చూప్ కర్కే పైసా నికాల్. అయినా నేను మీకు పైసలు ఎందుకు ఇవ్వాలి? ఏంది ఇదంతా కొత్త డ్రామాలా? నేను ఒక్క రూపాయి కూడా ఇయ్య. ఏం పిక్కుంటావు పిక్కో. నువ్వు మమ్మల్ని ఎవరు అనుకుని ఇలా మాట్లాడుతున్నావురా? అర్థం అవుతుందా? మీరు ఎవరైతే నాకేంది, అయితే ఏంది ఇప్పుడు మీకు భయపడి పైసలు ఇచ్చాలా? వీడికి ఇలా చెప్తే అర్థం కాదు కానీ వేసేస్తా నా కొడుకుని. రే నువ్వు కొంచెం ఆగురా. ఎవరు మీరు? రే తమ్ముడు, మర్యాద చెప్తున్నా, వడ్డీతో సహా 15 లక్షలు అయింది, ఇచ్చేసేయి. అసలు నేను మీ దగ్గర పైసలే తీసుకోలేదు, వడ్డీతో సహా ఎట్లా ఇస్తా? అప్పు తీసుకోలేదురా, బెట్టేసి ఓడిపోయావు. అప్పుడే మర్చిపోయావా? మంచిగా అడిగితే నువ్వు ఇచ్చేలా లేవురా. ఇలా నీకు మూడిందిరా. ఎందుకు చేస్తురా? అరే నీకు చాలా బల్బు ఉందిరా, ఏ చేద్దాం రా నిన్ను? నా కొడక్క. రే రామ్, రే రామ్, రే ఎవడ్రా వాడు? వీడు కాదురా, వాడురా ఉదయ్. ఎవరైతే ముందురా, ఫస్ట్ నేసేద్దాం, తర్వాత నేసేద్దాం. వానేం చేయకండి రా, తప్పు చేసింది నేను. అవునా? రేయ్ రఫీ, ఆసిఫ్, ఉదయ్, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను రా, చంపకండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, చంపకండి రా.
రే నేను మిమ్మల్ని వదలనరా. మీకు ఎలాగైనా శిక్ష పడేలా చేస్తా. చంపేదాం పదరా. రే ఆగరా, వద్దురా. ఏం చేశారా? కెమెరా రెడీనా? ఎక్కడికి పారిపోతున్నావు? కడాలి. దాని తర్వాత నువ్వు నేనెందుకు కట్టాలి? నేను ఎవరా అది?